ప్రభుత్వ స్కీములు కావాలి, రేషన్ కార్డు కావాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని స్కీములలో లబ్ధి పొందాలి. మనం మామూలు వ్యక్తి నుండి ఉన్నత స్థాయి వరకు కూడా నిర్ణయం తీసుకుంటాను. ఏమైనా ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనాకి ఉచిత వైద్యం కావాలి, ప్రతి ఒక్కటి మనం ప్రభుత్వం నుండి తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాల మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది న్యాయం కాదు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనెడ్ టీచర్లు ఉంటారు. ఏ ట్రైనెడ్ టీచర్ ఈజ్ బెటర్ దెన్ అన్ట్రైన్డ్ టీచర్. నాణ్యమైన విద్య అందిస్తారు, శాస్త్రీయమైన విద్య అందిస్తారు. ఈ నిర్లక్ష్యం ఎక్కడికి దారితీస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలను ప్రజలు కనుక నిర్వీర్యం చేసి నిర్లక్ష్యానికి గురి చేస్తే ఖచ్చితంగా సమాజం ఏదో ఒక చోట కూలిపోతుంది. ఇది నిజమే. 30 ఏళ్ల కింద స్కానింగ్ అనే ప్రక్రియ సమాజంలోని ఆడపిల్లలను కరువు చేసింది. ఇలా అన్ని సామాజిక వర్గాల్లో ఆడపిల్లలు లేరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇదే సమస్య కూడా వచ్చే ఆస్కారం ఉంది. మిత్రులారా, వివిధ సమాజ వర్గాల్లో మనకి ఎంత ఆస్తులను ఉండనియండి, ఎన్ని కోట్ల ఆస్తులను ఉండనియండి, ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే మీ చిన్నాలను చేర్చాలి. ఖచ్చితంగా ఈరోజు ఇంకోటి ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా కూడా నేను ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాని ఇప్పుడు ఉపాధ్యాయులు ఉంటారు, ఒక బ్యానర్ పెట్టి విలేజ్లో చెప్తారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రావాలని. సామాజికంగా డబ్బులు ఎక్కువైపోయి నాణ్యత లేని అన్లైన్ టీచర్లు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు. తెల్లక పాపం మా ఊళ్ళో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. ఎక్కడ ఏమో కానీ మార్కులు మాత్రం గ్యాంబ్లింగ్ చేసినట్టు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించి చక్కని బోధన చేస్తాం. కాబట్టి మనం అందరం కూడా నైతిక బాధ్యతగా భావించి ప్రభుత్వ పాఠశాలలే విజ్ఞాన వేదికలుగా భావించి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో చేర్చాలి. ఇప్పుడు కలెక్టర్ గారిని ఏం చెప్పినట్టే ఉపాధ్యాయులు ఒక్కరే బళ్ళలో చేర్చండి, మా బళ్ళలో చేర్చండి కాదు సార్, మీరు కూడా బడిబాట కార్యక్రమానికి రండి అని లెక్కించిన అది మా ఎమ్మెల్యే గారికి ఇచ్చిన. ఖచ్చితంగా సామాజికంగా మీకు మేము మద్దతు తెలియజేస్తున్నాం సార్. నేను ది సొసైటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక ఎన్జిఓ ఉంది నాకు. ప్రభుత్వ పాఠశాలలే విజ్ఞాన వేదికలు, ప్రభుత్వ పాఠశాలలే సరైన వేదికలు ఈ సమాజానికి విజ్ఞానం ఇవ్వడానికి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.